నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య సభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. సీనియర్ పీఠం. ఈ పీఠంలో జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వయోభేదాలు ఏమీ కూడా లేవండి. కార్యక్రమాలు కూడా ఈ పీఠంలో పిల్లలకి వయసులో చిన్నవాళ్ళు కావచ్చు కానీ ప్రతి సంవత్సరం మన ప్రెస్ మీట్కి మిస్ అవ్వకుండా వస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని అందజేస్తున్నారు పీఠానికి. మధుసూదన్ రావు గారికి సభ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా సీనియర్ వృద్ధాశ్రమాల్లో ఎంతో బాధలు పడుతున్నటువంటి వారికి అనేక రకాలుగా సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా సాహిత్యంలో అత్యంత ప్రధానమైనటువంటిది గురువు గారిని ఈ మధ్యకాలంలో అనేక యూనివర్సిటీస్ వారు ఆహ్వానించారు. డాక్టర్ జగన్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఎన్నో వందల మంది వృద్ధుల్ని సన్మానించి వారందరి యొక్క స్కిల్స్ని కూడా, మెయిన్ గురువు గారు చేసేటటువంటిది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ కూడా బయటికి తీసే విధంగా ఎంతో కృషి చేస్తున్నారు. సో డాక్టర్ ఉమరాల్ షా సద్గురుకు నా సాష్టాంగ నమస్కారములు. ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ మనం గ్రహించాలి అని చెప్పి త్రయీ సాధన అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన నేర్పుతూ ఒక కన్ను రెండవ ఒక పురస్కారాన్ని డాక్టర్ పద్మావతి గారికి అందజేయడం జరిగిందండి. ఈ విధంగా మరి ఇటు బాలల కోసం తాత్విక బాల